హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సమ్ వర్సెస్ సమ్ ఎక్స్ గురించి తెలుసుకుందామండి. సో దిస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు క్లియర్గా క్లారిటీ అయితే వస్తుంది. సో సమ్ అనేది మనకి అగ్రిగేటర్ ఫంక్షన్ అండి. సమ్ ఎక్స్ అనేది మనకి ఇటరేటర్ ఫంక్షన్. ఎందుకు ఇక్కడ మనకి ఎప్పుడైనా మీకు ఇక్కడ ఎక్స్ అని ఉంటే కనుక అది లాస్ట్లో అది ఇటరేటర్ ఫంక్షన్ అంటే విచ్ ఎవాల్యుయేట్స్ రో బై రో ఎవాల్యుయేట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ఏ అంటే 10, 15, 25, 45 అంటే మనకి సింగిల్ వాల్యూ 45 అవుట్పుట్ వచ్చింది. అంటే ఒక సింగిల్ కాలమే తీసుకుంది. కాకపోతే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ చూడండి, ఇది సమ్ ఎక్స్ చూడండి ఒకసారి సింటాక్స్ సమ్ ఎక్స్ ఆఫ్ టేబుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా కావాలి. సో ఇక్కడ మనకి ఏం చేద్దాం చూడండి, ఇక్కడ మనకి ప్రోడక్ట్ టేబుల్ ఉంది, అక్కడ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే సమ్ ఎక్స్ చేశానో ఏమవుతుంది చూడండి, అంటే సమ్ ఎక్స్ మనకి ఏం తెలుసుకున్నాం, విచ్ ఎవాల్యుయేట్స్ రో బై రో. ఇక్కడ చూడండి 3 × 10 30, 4 × 5 20, 5 × 10 50. ఓకే, సో మళ్ళీ ఇది మొత్తం మనం యాడ్ చేసుకుంటే 50, 70, 100. సో ఎందుకంటే సమ్ ఎక్స్ కాబట్టి ఈ టేబుల్కి వెళ్ళింది, ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి, క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేసాం మనం. దాని తర్వాత మనకి టోటల్ ఇది మళ్ళీ సమ్ చేస్తాం అనమాట. సమ్ అంతా 100 మనకి. అదే మీరు అనొచ్చు క్వాంటిటీ ఇంటూ ప్రైస్ రాసిన సేమ్ వస్తుంది కదంటే, అప్పుడు ఏమవుతుంది తెలుసా, క్వాంటిటీ ప్రైస్ సేమే వస్తుంది. ఒక 3 × 10 30, 4 × 5 20, 5 × 10 50. కాకపోతే మళ్ళీ ఇవి రెండు తీసుకుంటుంది, ఈ క్వాంటిటీ ఇంటూ ప్రైస్, ఈ రెండు మల్టిప్లై చేసుకొని మనకి అవుట్పుట్ మాత్రం 300 వస్తుంది. దిస్ ఇస్ రాంగ్ ప్రాసెస్. ఎప్పుడైనా మీకు రో బై రో ఎవాల్యుయేట్ చేయాలంటే మనం ఇటరేటర్ ఫంక్షన్ యూస్ చేయాలి, అది సమ్ ఎక్స్ యూస్ చేయాలంటే ఓకేనా, మెజర్స్లో. సో ఇది మెయిన్ డిఫరెన్స్. ఇది ఒకసారి ఈ డిఫరెన్స్ చూడండి ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు పవర్ డెస్క్టాప్లో ప్రాక్టీస్ చేయండి, మీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. మేక్ షూర్ వెన్ ఎవర్ యూ ప్రాక్టీసింగ్ రైట్, అది ఇటరేటర్ రో బై రో అయితే ఇటరేటర్ ఫంక్షన్ యూస్ చేయాలి తెలుసుకోండి. థ్యాంక్ యూ.